మనం చూస్తున్నామండి రిజల్ట్ రైట్ అమ్మా. ఇదంతా మీ ఫస్ట్ నుంచి కూడా మేము డే 1 నుంచి చెప్తున్నాం, దానికి నిలబడి ఉంటామని. సో మీరు అలా మమ్మల్ని నమ్మారు. థ్యాంక్ యూ. ఓకే రైట్. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో జిల్లా కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగిలిన 6 నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కాగా ఈ తీర్పు పైన అప్పటి జిల్లా ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. నిజం గెలిచిందని, తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందని అన్నారు. ప్రణయ్ హత్య కేసులో 9 నెలలు కష్టపడి ఛార్జ్షీట్ దాఖలు చేశామని చెప్పారు. అన్ని ఆధారాలతో 1600 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. చివరకు నేడు తుది తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కేసు దర్యాప్తు ఏకంగా 7 ఏళ్ల పాటు సాగిందని, 1600 పేజీల ఛార్జ్షీట్ తయారు చేయడానికి 9 నెలలు పట్టిందని ఆయన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నాలజీ అనాలిసిస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్యాప్తు జరిగిందన్నారు. మొత్తం 67 మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశామని చెప్పారు. మనం చూస్తున్నామండి రిజల్ట్ రైట్ అమ్మా. ఇదంతా మీ ఫస్ట్ నుంచి కూడా మేము డే 1 నుంచి చెప్తున్నాం, దానికి నిలబడి ఉంటామని. సో మీరు అలా మమ్మల్ని నమ్మారు. థ్యాంక్ యూ. ఓకే రైట్. ఇదిలా ఉంటే ఆనాడు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవి రంగనాథ్కు అమృత ఫోన్ కాల్ చేశారు. ప్రణయ్ను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు పడేలా కేసు నిలబెట్టినందుకు రంగనాథ్కు అమృత కృతజ్ఞతలు తెలిపింది. కేసులో తమకు మొదటి నుంచి సహకరించిన అమృతకు తిరిగి కృతజ్ఞతలు తెలిపారు ఏవి రంగనాథ్ గారు. నీకు హామీ ఇచ్చినట్లుగానే ఇప్పుడు తీర్పు వచ్చిందని అమృతకు సమాధానమిచ్చారు.